జాను ఇంటికి వచ్చిన తర్వాత తనకి బాగా చెమటలు పడుతూ ఉండడంతో అప్పుడు జై ఫ్యాన్ స్పీడ్గా పెట్టి, జాను ఇంకెందుకు బాధపడుతున్నావు, మావయ్య గారికి ఇప్పుడు బాగానే ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు జాను, నేను మా నాన్న గురించి ఆలోచించడం లేదు సార్, మీ గురించి ఆలోచిస్తున్నాను, మీ ప్రవర్తన గురించి ఆలోచిస్తున్నాను. నేను మీరు మెయిన్ డోర్ లాక్ చేసుకొని వెళ్ళిపోవడంతో ఎంతలా టెన్షన్ పడ్డానో తెలుసా, మా నాన్నకు ఎలా ఉందో ఏంటోనని అనుక్షణం కూడా నరకం అనుభవించాను. అసలు మీరు ఎందుకు మెయిన్ డోర్ని లాక్ చేసుకొని వెళ్ళారో మర్చిపోయాను, పొరపాటున జరిగింది అంటూ మళ్ళీ దయచేసి ఏవేవో కారణాలు చెప్పకండి. మొదటి నుండి నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నట్టుగా అనిపించింది, దయచేసి అదేంటో చెప్పండి అని జాను అంటూ ఉంటుంది. ఇక దాంతో జై, నేనేమీ దాచడం లేదు జాను, నేను చిన్నప్పటి నుండి అనాథగా ఒంటరిగా పెరిగాను కదా, అలా నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావోనని భయం, అందుకే నీకు సెక్యూర్గా ఉండడం కోసమే నేను మెయిన్ డోర్ని లాక్ చేసుకొని వెళ్తున్నాను అని చెప్పి జై అంటూ ఉంటాడు. లేదు సార్, మీరు సెక్యూరిటీ కోసం ఇలా లాక్ చేసి వెళ్తున్నట్టుగా అనిపించడం లేదు, అనుమానం గురించి నన్ను జైల్లో ఒక ఖైదీలాగా ఇక్కడ ఉంచి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఉదయం నుండి రాత్రి వరకు మీరు వచ్చే వరకు నేను ఈ బంగారు పంజరంలో పందిలాగా ఉండాల్సి వస్తుంది. ఎవరితోనైనా మాట్లాడదాం అనుకుంటే మీరెవరితోనూ కలవరు, నన్ను కూడా ఎవరితోనూ మాట్లాడొద్దని అంటారు. జైల్లో ఖైదీలకు కూడా టైంకి ఫుడ్ పెడతారు, బట్టలు ఇస్తారు. ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది. మీరు నాకు కావాల్సినవన్నీ కూడా ఇస్తారు, కానీ నన్ను ఒక ఖైదీలాగా బంధించి వెళ్ళిపోతారు. అసలు మీ ప్రవర్తన ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈరోజు నిజమేంటో నాకు తెలియాలి, మీరు నా దగ్గర దాచే ఆ రహస్యం ఏంటో నేను తెలుసుకోవాలని చెప్పి జాను అంటూ ఉంటుంది. లేదు జాను, నేను నీ దగ్గర ఏమీ దాయడం లేదు, నేను కొంచెం పొసెసివ్, నువ్వు ఎవరితోనూ మాట్లాడినా కూడా నాకు నచ్చదు. నీ సంతోషమైనా నీ బాధైనా దానికి కారణం నేనే అయి ఉండాలి, అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదని ఎవరితోనూ మాట్లాడకూడదని అలా డోర్ లాక్ చేసి ఉంచుతున్నాను, అంతకు మించి ఏమీ లేదు. నీకు నా ప్రవర్తన కొత్తగా అనిపించవచ్చు, కానీ నేను ఇంతే అని చెప్పి జై అంటూ ఉంటాడు. సరే సార్, మీ ప్రవర్తన ఇంతే అయితే మీతో ఉండాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే ఇటువంటి చోట ఖైదీలాగా నేను మీతో కలిసి ఉండలేను. ఇకపై మీ తీరాన మీకు నచ్చినట్టు మీరు ఉండండి, ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేను, గుడ్ బై అంటూ జాను అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, జాను ప్లీజ్ జాను ట్రై టు అండర్స్టాండ్ అని చెప్పి జై అంటూ ఉంటాడు. సారీ సార్, నేను పెళ్ళికి ముందు నాకు నచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ చాలా ప్రశాంతంగా ఒక ఫ్రీ బర్డ్ లాగా ఉండేదాన్ని, కానీ ఇప్పుడు ఎప్పుడైతే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానో అప్పటి నుండి పంజరంలో ఒక చిలుకలాగా నా జీవితం తయారైంది, ఇటువంటి జీవితం నాకు అక్కర్లేదు సార్ అంటూ జాను అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, షటప్ జాను అంటూ నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి నేను ఒప్పుకోనంటూ జై జాను చెంప పగల కొడతాడు. దాంతో జాను ఎంతగానో బాధపడుతూ, అంటే సార్, ఇన్ని రోజులు మీరు నా మీద చూపించిన ప్రేమంతా కూడా అబద్ధమేనా అని చెప్పి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళడానికి నేను ఒప్పుకోను, నువ్వు ఇక్కడే ఉండి తీరాలి అని చెప్పి జై జాను మీద మండిపడుతూ ఉంటే, ఇకప్పుడు జాను కోపంతో అక్కడున్న ఫ్లవర్ వాజ్లను, అక్కడున్న డెకరేటివ్ ఐటమ్స్ని నేలకేసి కొడుతూ ఉంటుంది. ఇక దాంతో అందులో నుండి సీక్రెట్ కెమెరా బయటపడుతుంది. ఆ కెమెరాని చూడగానే జాను ఒక్కసారిగా షాక్ అవుతూ, ఇందులో కెమెరా ఉందేంటి అని చెప్పి వేరే వాటిని కూడా పగలగొట్టి చూస్తూ ఉంటుంది. ఇక అలా ఇంటి చుట్టూ కూడా జై కెమెరాలు పెట్టిన విషయం జాను తెలుసుకుంటుంది. అంటే ఇన్ని రోజులు మీరు దాచే నిజం ఇదన్నమాట, ఇంట్లో నన్ను ఒక బందీని చేసి ఇంటి చుట్టూ కూడా కెమెరాలు పెట్టి అనుక్షణం కూడా అనుమానంతో నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉన్నారన్నమాట అని చెప్పి జాను ఎంతగానో ఏడుస్తూ ఉంటే, ఇక ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేను, ఇప్పుడే వెళ్ళి ఈ నిజాన్ని అందరితో చెప్పేస్తాను అని జాను అంటూ ఉంటే, ఈ నిజం తెలుసుకున్న తర్వాత నువ్వు బయటకు వెళ్ళగలనని అలా ఎలా అనుకుంటున్నావు జాను? ఎస్, నువ్వు చెప్పింది నిజమే, నిజంగానే నిన్నిక్కడ బందీని చేశాను, నువ్వు ఇక్కడ నుండి ఎట్టి పరిస్థితులను బయటకు వెళ్ళలేవు, ఎవరికి కూడా నా గురించి నిజాన్ని చెప్పలేవు అంటూ
జై జానుని ఒక గదిలో బంధిస్తాడు. మరోవైపు బస్వరాజు తులసి చేత అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకాలు పెట్టించాలని చెప్పి లక్ష్మి ఇంటికి వస్తాడు. రండి బావగారు, నిజానికి మేమే ఫోన్ చేసి మీకు థ్యాంక్స్ చెప్పాలని అనుకున్నాము. సమయానికి మీరు 10 లక్షలు ఇవ్వడం వల్లే ఈరోజు నా ప్రాణాలు నిలబడ్డాయని చెప్పి శ్రీనివాస్ బస్వరాజుతో అంటూ ఉంటాడు. అమ్మ తులసి, మావయ్య గారికి కాఫీ తీసుకురా అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటే, నేను మీ మర్యాదలు స్వీకరించడానికి రాలేదు. తులసి నాకు ఒక మాట ఇచ్చింది, కానీ ఇచ్చిన మాట తప్పింది. అందుకే ఆ విషయం గురించి నిలదీయడానికి వచ్చాను. 10 లక్షలు ఇస్తే అప్పుడు కీర్తికి ఇంటికి ఎటువంటి సంబంధం లేదని సంతకాలు పెట్టిస్తానని చెప్పింది. అందుకే నేను 10 లక్షలు ఇచ్చాను. కానీ తీరా సర్జరీ అయిపోయిన తర్వాత ఈ తులసి ఇప్పటి వరకు ఆ పేపర్స్ మీద సంతకాలు పెట్టించలేదు. అందుకే నేనే సంతకాలు పెట్టించుకోవడానికి వచ్చాను అని బస్వరాజు అంటూ ఉంటాడు. ఏంటన్నయ్య గారు మీరు అనేది? మా తులసి అలా చేయడం ఏంటి? అది ఎప్పుడూ కూడా అలా చేయదు అని అంటూ ఉంటే, నిజమో అబద్ధమో మీ కూతుర్ని అడగండి. ఏం తులసి, నువ్వు సంతకాలు పెట్టిస్తానని నాకు మాట ఇవ్వలేదా అని అంటూ ఉంటే, ఇచ్చాను మామయ్య గారు అని తులసి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. దాంతో హరీష్, అసలు నా జీవితాన్ని నాశనం చేయడానికి నువ్వెవరివే? అయినా అంతకు 10 లక్షలు కావాలనుకుంటే సిద్ధుకి విడాకులు ఇచ్చి విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టి ఆ డబ్బుని తీసుకొని ఉండొచ్చు కదా. అందుకు నా జీవితాన్ని, కీర్తి జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకున్నావని హరీష్ ప్రశ్నిస్తూ ఉంటాడు. నేను అప్పుడే అనుకున్నాను, ఈ మహాతల్లి 10 లక్షలు తీసుకువచ్చిందంటే ఏ కారణం లేకుండా ఆ పెద్ద మనిషి ఇవ్వడు, తను తీసుకురాదు అని నేను అనుకున్నట్టే జరిగింది అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. ఇప్పటి వరకు ఈవిడ గారు డబ్బు తీసుకొచ్చిందని, ఈవిడ గారి వల్లే నాన్న ప్రాణాలు నిలబడ్డాయని అందరూ తనని నెత్తికెక్కించుకున్నారు కదా, మరిప్పుడు ఏమంటారో అని చెప్పి సంతోష్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక దాంతో తులసి, అన్నయ్య నన్ను క్షమించన్నయ్య, అప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక నేను అలా మామయ్య గారికి మాటిచ్చాను. అంతకు మించి నాకు వేరే దారి దొరకలేదు. నాన్న చావు బతుకుల మధ్య ఉన్నారని తెలియగానే ఆ 10 లక్షల కోసం ఎంతగానో ట్రై చేశాను. ఎవరు కూడా డబ్బులు ఇవ్వనన్నారు. అందుకే ఆఖరి ప్రయత్నంగా నేను సంతకాలు పెట్టిస్తానని మాటిచ్చి మామయ్య దగ్గర డబ్బులు తీసుకున్నాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆ తులసి మాటిస్తే నేనెందుకు సంతకాలు పెడతాను, నేను పెట్టనని హరీష్ అంటూ ఉంటాడు. సంతకాలు పెట్టకపోతే తులసి శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండిపోతుందని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు. మరోవైపు సిద్ధు ఇంటికి వచ్చిన తర్వాత నీలిమ సిద్ధు దగ్గరికి వచ్చి, సిద్ధు నీతో ఒక విషయం చెప్పాలి. తులసి విషయంలో కనిష్క మీ నాన్న ఇద్దరు కలిసి చాలా పెద్ద కుట్ర చేస్తున్నారు. మీ మామయ్యకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంటే సర్జరీకి 10 లక్షలు ఖర్చు అవుతాయని డాక్టర్ చెప్పారట. దాంతో తులసి డబ్బు కోసం మామయ్య గారిని ఎంతగానో బతిమలాడింది. అప్పుడు మామయ్య కనిష్క చెప్పినట్టుగా ఒక కండిషన్ పెట్టి హరీష్కి కీర్తికి విడాకులు వచ్చేలాగా చేస్తానని, హరీష్కి కీర్తికి ఒకరితో ఒకరికి ఇక ఎప్పటికీ సంబంధం ఉండదని మాటిచ్చి డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టిస్తానని అంటేనే 10 లక్షలు ఇస్తానని మామయ్య గారు ఒప్పుకున్నారు. దాంతో తులసి అందుకు ఒప్పుకుంది. ఇప్పుడు కీర్తికి హరీష్కి విడాకులు వచ్చిన తర్వాత కీర్తికి మరొక పెళ్లి చేయాలని, అలాగే తులసిని కూడా శాశ్వతంగా ఈ ఇంటి నుండి గెంటేసి నీకు కూడా కనిష్కతో పెళ్లి చేయాలని మామయ్య గారు అనుకుంటున్నారు అని నీలిమ మొత్తం కూడా సిద్ధుకి చెప్పడంతో, తులసిని నా నుండి ఎవరు కూడా వేరు చేయలేరు వదిన, తులసికి అండగా నేను నిలబడతాను అని చెప్పి సిద్ధు వెంటనే బయలుదేరి లక్ష్మి ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడు బస్వరాజు, చూడు తులసి, నువ్వు కనుక సంతకాలు పెట్టించకపోతే సిద్ధుకి నీకు నా ఇంటికి ఇకపై ఎటువంటి సంబంధం ఉండదు, నువ్వు శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండిపోవచ్చు అని చెప్పి అంటూ ఉండగా అప్పుడే సిద్ధు అక్కడికి వస్తాడు. నాన్న, తులసి ఇక్కడ ఉండడానికి వీల్లేదు, తను నా భార్యగా ఆ ఇంట్లో ఉండే హక్కు తనకుంది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఒకవేళ నువ్వు తనతోనే ఉండాలనుకుంటే నువ్వు కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోరా అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు. ఇక దాంతో సిద్ధు, సరే నాన్న, తులసి మీ దగ్గర 10 లక్షలు తీసుకుంది కాబట్టి ఏదో ఒక ఉద్యోగం చేసి తులసి తీసుకున్న డబ్బుల్ని నేను మీకు తిరిగి ఇచ్చేస్తాను. ఈ రోజు నుండి నేను తులసి వేరు కాపురం పెట్టబోతున్నాము అని చెప్పి సిద్ధు, పద తులసి మనం ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాము,
వీళ్ళకు మన వల్ల ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇకపై మనం వీళ్ళతో కలిసి ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆ విధంగా తులసిని ఖుషిని తీసుకొని సిద్ధు వేరు కాపురం పెడుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.